గురుగారు ఈ నిత్య పూజలు చేసే ఇళ్లల్లో వీళ్ళెక్కడికైనా వేరే ఊరు, ఇప్పుడు మన ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 2-3 రోజులు వీళ్ళు నిత్య దీపారాధన చేస్తూ 2-3 రోజులు వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ వెళ్ళొచ్చేసిన తర్వాత అయినా ఏమన్నా ఈ 3 రోజులకి చేయడానికి ఏమన్నా ఉంటుందా ఒక విధానం? మామూలుగా ఇక్కడ ఇది కూడా మనకు పూర్వకాలంలో పద్ధతి ఏంటంటే, కొందరి ఇళ్లలో నిత్య పూజ చేసేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తున్నారంటే వాళ్ళతో పాటు ఆ యొక్క సామగ్రిని అంతా తీసుకువెళ్ళేవాళ్ళు. పూర్వం దేవతారాధన చేసేటువంటి పెట్టె ఒక బాక్స్ ఒకటి ఉండేది. ఆ పెట్టెలో దేవుళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళ బట్టలతో పాటు ఆ పెట్టెను కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. అక్కడ పూజలు ఆచరించి చేసుకునేవాళ్ళు. తరువాతి రోజుల్లో మనకి ఏంటి అంటే, పూజా విధానంలో మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకు మనం ఎక్కడో వెళ్ళాలి, 2-3 రోజుల్లో, వారం రోజుల్లో మనం ఇంట్లో ఉండడం లేదు. అప్పుడు ఎలాగానంటే, మన ఇళ్లలో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకువెళ్ళి ఎదురింట్లోనో, పక్కింట్లోనో, పొరిగింట్లోనో ఎక్కడో ఓ చోట వాళ్ళని అడిగి, అయ్యా మేము ఇలా ఉండడం లేదు, కొన్ని రోజులు మీ యొక్క ఇంట్లో అక్కడ ఉంచుకొని మీ పూజా మందిరంతో పాటు మాకు కూడా ఈ యొక్క దేవతలకు పూజ చేయండి అని చెప్పి పెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఈ రెండు కష్టమైనటువంటిదే. ఎందుకంటే కొందరిళ్లలో విగ్రహాలు పెట్టుకోకపోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో విగ్రహం ఉంది, మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఈ విగ్రహాలు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆ రోజుల్లో ఏంటి అంటే మడి ఆచారాలతో వెళ్ళేటువంటి సంప్రదాయం ఉంది. రాను ఇప్పుడు మడి ఆచారం అనేటువంటిది సంప్రదాయం తగ్గినా ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలను కూడా వెంట తీసుకువెళ్ళేటువంటిది ఎక్కడ పరిస్థితి లేదు. మరి తీసుకెళ్ళి ఎదురింట్లో పెడదామా అంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారో లేదో భగవంతుడిని నమ్మొచ్చు, కానీ ఇట్లాంటి విగ్రహాలు పెట్టుకోవడానికి భయపడతారు. మా ఇంట్లో వద్దండి, మేము మడిగా ఉండలేము అని చెప్తారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విగ్రహాలను మన ఇంట్లోనే భద్రంగా అక్కడ పెడతాం. ఒకవేళ శివలింగం లాంటిది ఏదైనా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు వేసి ఆ శివలింగాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళేటువంటిది సంప్రదాయం ఒకటి ఉంది. ఎందుకంటే భగవంతునికి, శివుడికి ఇప్పుడు నీళ్లతో ఆయన తడుస్తూ ఉండాల్సిందే, ముద్దవుతూ ఉండాల్సిందే, ప్రతిరోజు ఉండేటువంటి పూజా విధానం ఆయన. మిగిలిన దేవతలందరినీ కూడా నువ్వు శుద్ధి చేయకపోయినా శివుని యొక్క ఆ లింగాన్ని నీటితో శుద్ధి చేయాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ శివలింగాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళేటువంటి సంప్రదాయం ఉంది. లేదు అది కూడా మనం చేయలేకపోయాము, ఇంట్లో ఉన్నటువంటి వాటిని అక్కడే అలాగే విగ్రహాలను పెట్టి వెళ్ళండి, ఇంట్లోనే పెట్టి వెళ్ళండి. మరలా మనం ఊరు నుండి వచ్చిన తర్వాత శుద్ధి చేసుకోవడం, గోమూత్రం దొరికితే గోమూత్రము, గోమయం దొరికితే గోమయం, అవి ఏవీ లేదు అంటే పసుపు నీళ్లతో అయినా సరే ఆ విగ్రహాలను శుద్ధి చేసుకొని మరలా వాటిని పూజా విధానంలో మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇంతకుముందు మనం ఎలా అయితే ఇంట్లో ఆచరిస్తున్నామో దాన్ని ఆచరింపజేసుకోవచ్చు. ఎందుకంటే రోజులు మన చేతిలో లేవు, పరిగెడుతున్నటువంటి రోజులు. కాబట్టి ఈ విధానంలో కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం పూజ చేసుకోవడం. కొందరి ఇండ్లలో ఏం చేస్తామంటే మనం 4-5 రోజులు మన ఇంట్లో లేదు కాబట్టి ఇల్లంతా శుద్ధి చేసుకుందామని పుణ్యాహవాచనం చేసుకుంటాము, ఇంటిని శుద్ధి చేసుకుంటాము. ఆ శుద్ధి చేసుకున్నప్పుడే భగవంతుని యొక్క విగ్రహాలను కూడా శుద్ధి చేసుకుని పెట్టుకుంటాం, పూజిస్తాం.